డీకే అరుణ గారి కెరీర్‌ని మేము కాంగ్రెస్ నుంచి చూస్తున్నాము. మీరు బీజేపీలోకొచ్చిన తర్వాత కూడా మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది చాలా బావుంది మేడం. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్‌తో కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. చేరికల విషయంలో ఖచ్చితంగా కీలక పాత్ర మీది. ఎంతోమంది కొత్త వాళ్ళని గూడా తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ కూడా పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. ఇలాంటి మీకు అధిష్టానం నుంచి అందుతున్న గైడెన్స్, సపోర్ట్ ఏంటి? టోటల్ సపోర్ట్ ఉంది అధిష్టానం నుంచి నాకు. పూర్తిగా అధిష్టానం నాకు సపోర్ట్ చేస్తా ఉంది. పూర్తిగా నన్ను గైడ్ చేస్తా ఉంది. ఎలా ముందుకెళ్ళాలి, ఏ విధంగా పార్టీని స్ట్రెంథెన్ చేసుకునే విషయంలో గాని, అన్ని రకాలుగా నాకు సపోర్ట్ చేస్తా ఉంది. పూర్తిగా వాళ్ళ యొక్క ఏమంటారు ఆశీర్వాదం నా పైనుంది. బండి సంజయ్‌ని కూడా అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించినప్పుడు ఒక రకమైన అసంతృప్తి వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ చక్కబడినట్టేనా మేడం? అది అయిపోయింది. ఎన్నికల ముందు అయిపోయింది. మాట. ఇప్పుడు జస్ట్ హ్మ్. ఇది మోదీ గారి ఎలక్షన్. మోదీ గారి గురించే మాట్లాడతారు. వేరే నాయకులు ఎవరి గురించి ఈరోజు చర్చ లేదు ఇక్కడ. హ్మ్. కేవలం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి. ఇక్కడ మన పార్లమెంట్ సభ్యులను మనం గెలిపించాలి. తెలంగాణ అభివృద్ధి జరగాలి. ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యులందరి పైన కూడా ప్రజలు ఆలోచిస్తున్నది నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి. ఫైనల్‌గా ఒక్క క్వెషన్ మేడం. ఒకవైపు కాంగ్రెస్ 17 స్థానాల్లో 14 స్థానాలు మావే అంటుంది. మరి మీరేం చెప్తున్నారు? మీరేమి చెప్పబోతున్నారు? ఏం తీసుకొస్తారు? ఎన్ని సీట్లు తీసుకొస్తారు బీజేపీకి? కాంగ్రెస్ కు ఓటేస్తే దండగా, కాంగ్రెస్ కు ఓటేస్తే మోర్లు వేసినట్టే. వాళ్ళు ఇక్కడ బొటాబొటి వచ్చింది ఇక్కడ చేసి ఇక్కడ కూడా ఇక్కడనే సరిగ్గా పాలించలేకపోతున్నారు వాళ్ళు. కేంద్రంలో వాళ్ళ పార్టీ లేదు. కేంద్రంలో కాంగ్రెసే లేదు ఇవాళ. సో వాళ్ళకి ఓటేయడం వల్ల ఉపయోగం ఏముంది? వాళ్ళకు ఓటేస్తే ఆ ప్రాంతం నష్టపోతుంది తప్ప ఉపయోగం లేదు. ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు రేపు. మళ్ళీ నరేంద్ర మోదీ గారే ఉంటారు. ఇక్కడ ఎంపీలు భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలిస్తే తెలంగాణకు అత్యధికంగా నిధులు తీసుకురావచ్చు. ఆయా ప్రాంతాల్లో గెలిచినటువంటి ఎంపీ అభ్యర్థులు ఆ ప్రాంతం అభివృద్ధి కోసం స్ట్రాంగ్ గా పనిచేయొచ్చు. తెలంగాణ పైన ఈరోజు 12 స్థానాలు గెలుస్తామనేటటువంటి నమ్మకం ఉంది మాకు. 12 స్థానాలు రేపు గెలుస్తున్నామంటే రేపు భవిష్యత్తులో మేము బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం కదా. సో ప్రజలకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మేము తప్పు చేసినాము అనే ఫీలింగ్ ఉంది. మోదీ గారు కేంద్రంలో ఉన్నారు, మేము ఇక్కడ కూడా మొన్న బీజేపీ వచ్చింటే అయిపోయిండేది, తప్పు చేసినాము, మోసపోయినాం అనేటటువంటి ఫీలింగ్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల లోపల అసంతృప్తి సెగలు ఉన్నాయి. సో కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి దండగా, భారతీయ జనతా పార్టీకే ఓటేస్తేనే తెలంగాణ అభివృద్ధి, ఈ మహబూబ్‌నగర్ అభివృద్ధి కానీ ఇంకొక ఏ పార్లమెంట్ అయినా ఇవాళ ప్రతి ఒక్కరు ఆ పార్లమెంట్ మెంబర్ బీజేపీనే గెలవాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ బీజేపీ మాట వినకపోవడం వల్లే కవితని స్కామ్‌లో ఇరికించారని, కడిగిన ముత్యంలా బయటకొస్తానని ఒకవైపు ఆవిడ అరెస్ట్ అయినా గాని కామెంట్స్ చేయడం వీటన్నిటిని ఎలా చూడొచ్చంటారు? ఇప్పుడు ఇప్పుడు మనం రాజకీయాలకు తెలవంది ఏమీ లేదు. అందనంతసేపు దాని గురించి చెప్తారు. అది అయిన తర్వాత ఇంకోటి చెప్తారు. మొన్నటి దాకా ఏమన్నారు, మా బిడ్డ చాలా క్లీన్ అన్నారు. ఇప్పుడేమో కడిగిన ముచ్చల్లాగా. ఇప్పుడు కడిగిన ముచ్చల్లాగా ఉంటే లోపలికి పోయేదే కాదు కదా. లోపలికి పోయేదే కాదు కదా. సో అన్ని ఆధారాలు దొరికినందుకే కదా ఈరోజు ఆమె అరెస్ట్ అయింది. అన్ని ఆధారాలు దొరికే వరకు కదా ఇంతకాలం పట్టింది. ఏదో కసి మీద వేసిండనో, కక్ష మీద వేసిండనో ఆరోపణలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ నిజంగా అట్లాంటి పరిస్థితి చేసి ఉంటే కనుక పూర్తిగా భారతీయ జనతా పార్టీకి ఈ యొక్క అరెస్టుతో ఎలాంటి సంబంధం లేదు. ఈరోజు ఈడీ కానీ సిబిఐ కానీ వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణల విషయంలో పూర్తిగా విచారణ జరిపే ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆధారాల సాక్ష్యంతోనే వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసినారు తప్ప ఈరోజు ఆధారాలు ఉంటే లేకపోతే అరెస్ట్ చేయరు కదా. స్టేట్‌లో ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కూడా సీరియస్‌గా మారుతోంది మేడం. ఒకవైపు చూస్తేనేమో కాంగ్రెస్ తమ కక్ష తీర్చుకోవడానికి అన్నట్టుగా ఇవన్నీ చేస్తుందంటున్నారు. ఇంకొక వైపు చూస్తే అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా కరెక్ట్ కాదు కదా. అంటే మీలాంటి వాళ్ళు కూడా బాధితులై 100% ఉండొచ్చు. కాదు. 100% కాదు. అంటే ట్రోగా చెప్తున్నా, మేము ఎప్పుడైనా మా పిల్లలతో మేము మాట్లాడుకోవాలన్నా, మా ఫ్యామిలీ విషయాలు ఏదైనా మాట్లాడుకోవాలన్నా, హస్బెండ్ అండ్ వైఫ్ మాట్లాడుకోవాలన్నా ఏదైనా ఉంటే కూడా అరే మా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, ఫేస్ టైమ్ లో మాట్లాడదామా, ఫేస్ టైమ్ లో మాట్లాడితే కూడా ట్యాపింగ్ అవుతుందా, ఎన్నో అనుమానాలతో ఫోన్ పర్సనల్ గా కలిసినప్పుడే మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉండేది కొన్ని అంశాల్లో. అది చాలా దురదృష్టకరం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది కదా. వాళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా? 100%. ఇప్పుడు అందరూ అదే అంటున్నారు, ఫోన్ ట్యాపింగ్ ఉంటది. ఫోన్ వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ పక్కపక్కల వాళ్ళందరూ చెప్తుంటారు ఫోన్ ట్యాపింగ్ ఉంటది అని భయపడిస్తున్నారంట వాళ్ళని. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఒకరి యొక్క స్వేచ్ఛను కంప్లీట్ గా హరించడమే ఫోన్ ట్యాపింగ్ అనేది. సో ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేస్తారు? ఎవరి మీదనైనా నిఘా పెట్టినప్పుడు ఆ నిఘాలో ఉన్నటువంటి వాళ్ళు వాడేటటువంటి ఫోన్లు ఎవరైతే ఆ ప్రాంతాలకు ద్రోహం చేసే వాళ్ళు,
దేశానికి ద్రోహం చేసేవాళ్ళు, లేదా ఘర్షణలకు అంటే ఏదైనా ఎక్కడైనా ఘర్షణలకు అవకాశం కలిగేటటువంటి అవకాశం అనే అటువంటి వాళ్ళపైన ఉంటది. ప్రతి ఒక్కరి ఫ్యామిలీ నీ ఫోన్, నా ఫోన్ అవును. ట్యాపింగ్ అంటే ఇట్స్ నాట్ రైట్ కదా! అవును మేడం. మీడియా వాళ్ళు ఫోను ట్యాపింగ్ ట్రాప్‌లోనే ఉంటాయి. రాజకీయ నాయకుల ఫోను ట్రాప్‌లోనే ఉంటాయి. బిజినెస్ మ్యాన్‌ల ఫోను ట్రాప్‌లోనే ఉంటాయి. ఇదెక్కడ ఒక వ్యక్తి ప్రైవసీని కంప్లీట్‌గా హరించడమే అంటారు దాన్ని. అది నేరమే.